Morning from Hanoi. So today we are going to Grand World. బా అసలు కిందికి దిగినమో లేదో హానోయ్లో ఫుల్ హీట్. రూమ్లో ఏసీ ఉంది కాబట్టి అసలు అర్థం కావట్లేదు. బయటికి వచ్చినాము ఘోరంగా హీట్. మోటార్ బైక్స్ రెంట్ చేసుకుందామని వచ్చినాము. కానీ ఈ హానోయ్ సిటీ అంటే మెయిన్ సిటీ అన్నో తెలీదు. బట్ దే ఆర్ ఛార్జింగ్ అస్ మోర్. లైక్ అంటే ఒక స్కూటీకి వచ్చేసి పర్ డే 1400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ హై. అంటే నార్మల్గా ఎక్కడ 300 to 400 మధ్యలో ఉండేది. బట్ ఆల్మోస్ట్ 1400 అంటే చాలా ఎక్కువ. అది కూడా ఒక స్కూటీకి అంత పెట్టడం. సో ఇక రెంట్ చేసుకునే దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం. సో బుక్ చేసిన క్యాబ్ వచ్చేసింది. ఐ నౌ రీచ్డ్ గ్రాండ్ వరల్డ్. సో ఇది వచ్చేసి గ్రాండ్ వరల్డ్. సో ఈ గ్రాండ్ వరల్డ్ వచ్చేసి మొత్తం వెనిస్ థీమ్డ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వియత్నాంలో ఒక రిచెస్ట్ పర్సన్ కట్టించాడంట. బట్ మనం దానికి రిచ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎంట్రీ టికెట్ లేదు, ఇక్కడ ఫ్రీ. అబ్బా ఈ వ్యూస్ చూడండి ఒకసారి. సో ఈ గ్రాండ్ వరల్డ్లో స్టెప్ అవ్వగానే మొత్తం కంప్లీట్ ఏదో యూరోప్ కంట్రీలో మనం స్టెప్ ఇన్ అయినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే మీరు ఏదైనా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూడండి, ఏదైనా చూడండి. సో ఈ లేక్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్. Listen up, says my teacher. In front of the class, he says if you're not a believer, I've views that's on you. Better shape up and pay your dues. I've views that's on you. I'll be on a flight soon to Vienna singing. Ooh, gotta know all this propaganda. How do you do? Better get away my own medicine for you. Never gonna make them think I'll stand more. For all the things that I've said, pushing me closer to the edge. And I don't let loose, don't mind if I do. For all the things that I've said, pushing me closer to the edge. And I don't let loose, don't mind if I do. డ్రోన్ షాట్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ లొకేషన్ మొత్తం అండ్ ఆల్. ఏదో డ్యాన్స్ షో అనేది స్టార్ట్ అయిపోతుందంట. సో ఆ డ్యాన్స్ షో అనేది మనం ఒకసారి చూపిస్తాను, చూడండి. గ్రాండ్ వరల్డ్ వచ్చేసి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్. అంటే ఓన్లీ లాస్ట్ 1 year అయింది కాబట్టి దేర్ ఆర్ నో మచ్ అట్రాక్షన్స్. అంటే మనకి చూడడానికి అంత లేవు. ఓన్లీ జస్ట్ ఆ సీనరీస్, ఆ బిల్డింగ్స్ అవి మాత్రమే చూడడానికి ఉంటుంది. మీరు డ్రోన్ షాట్స్లో చూస్తారు కదా, సో అంతే. ఈ ఎండకి ఇంకా అసలు ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు. ఇట్లా క్యాబ్ దిగినామో లేదో టోటల్ వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు చూడండి, మొత్తం బ్లాక్, కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి నైట్ మార్కెట్ వెళ్దామని అనుకున్నాము, ఏమైతే చూడాలి. అందరూ షాపులు బంద్ చేసుకుంటున్నారు, వర్షం పడుతుందని వీళ్ళకి అర్థమైపోయింది. సో వీళ్ళంతా షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. చూడండి, మెల్లగా వర్షం పడడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకో చినుకులు పడుతున్నాయి, మంచుకుంది వర్షం. టైం వచ్చేసి 9:40, బట్ స్టిల్ ఇంకా వర్షం తగ్గట్లేదు. ఇప్పుడు ఎట్లాగో డిన్నర్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి ఈ వర్షంలోనే వెళ్ళిపోతున్నాం బయటికి. సో ఇక ఈ వర్షం పడడం వల్ల ఇంకా ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు మేము ఇక డిన్నర్ చేసేసి వి విల్ గో టు హోటల్ అండ్ రెస్ట్ అప్. ఈరోజుతో ఈ వీడియో ఇంతే. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.